వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హుసేన్ గారు. ఎన్నో అవార్డులు, వైద్యరత్న, ఐకాన్ అవార్డు, గ్లోబల్ లీడర్షిప్ క్వాలిటీ అవార్డ్స్, ఇలా ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్ మీరు కమ్యూనిటీ పారామెడికల్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. గ్రామాలలో ఆల్మోస్ట్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఏది కానీ అందుబాటులో లేకపోయినా ఆర్ఎంపీ డాక్టర్స్ అవైలబుల్గా ఉండి వారి దగ్గరికి వచ్చిన పేషెంట్ని చాలా అద్భుతంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలి అని అంటే గ్రామ స్థాయిలో కూడా ఉన్న వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్ఎంపీ వాళ్ళకి గుర్తింపు లేకుండా పోయింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా సంతోషం మీరు మమ్మల్ని గుర్తించి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. మేము ఆరోగ్య సేవకులం. గ్రామాలలో బీద ప్రజలకు, మన సిటీ సరౌండింగ్లో ఉన్న స్లమ్ ఏరియాస్లో ఉన్న జనాలకు మేము ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. రాత్రింపగలు మా స్లమ్లో ఎట్లా ఉంటారు, లేబర్స్ ఉంటారు. వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా పోయి వస్తే 500 1000 రూపాయల లోపల సంపాదిస్తారు. వాళ్ళ పుట్ట కూటి కూడా గడవాలి. ఈ కాలంలో హెల్త్ ఎంత కాస్ట్లీ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము వాళ్ళకి సేవ చేస్తాం. ఇచ్చినా ఎంతో ఇచ్చినా ఇవ్వకుండా, కొంత ఇచ్చినా ఇవ్వకుండా మేము డబ్బుల కోసం చూడం. ఆరోగ్య సేవ ఏ రకంగా చేయాలని అది ఎట్లా చేస్తున్నామంటే, మీకు మమ్మల్ని ఆర్ఎంపీలాగా గుర్తించడంలో గత 2009-10లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు గుర్తించి, ఆయన కూడా ఒక డాక్టర్ కాబట్టి ఆయన మమ్మల్ని గుర్తించి ఒక ముందడుగేద్దాం, వీళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇద్దామన్న ఉద్దేశంలో మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఆ మార్గ మధ్యలో ఆయన పాపం అకాల మరణం చెందడం వల్ల సమస్యలు జరిగినాయి. ఆ తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, మారారు, చేయారు. గతంలో కేసీఆర్ సార్ గారు కూడా ఉద్యమంలో మేము చాలా కేసులు ఎదుర్కొన్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ సాధించిన తరుణంలో మాకు కేసీఆర్ గారు కూడా మా గతంలో ఒక జియో ఇచ్చారు, 428 జియో ప్రకారం. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయలేక అట్ట ఆగుతూ వచ్చింది. దాన్ని కూడా కంప్లీట్ చేద్దామనే ప్లాన్తో ఉన్నప్పుడు ఆ తరుణంలో గవర్నమెంట్ పోవడం, ఇక ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని వాడుకుంది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, ఆర్ఎంపీలకు గుర్తించి అతి త్వరలో ఇస్తానని ముఖ్యమంత్రిగా పెద్ద ప్రజలు వాడిండు. ఆ తర్వాత పోయి కలిసి మమ్మల్ని అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. హెల్త్ మినిస్టర్ దగ్గర 10 సార్లు తిరిగాము. అన్ని తిరిగని గడపలేదు, వెళ్ళని ప్రజాప్రతినిధులు లేరు. అన్ని చేసినాం. పోయి ధర్నా, గతంలో కూడా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ధర్నా చౌక్ లో ఒక రోజు మొత్తం ధర్నాలు కూడా చేసాం. అందులో వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి మేము ఇప్పిస్తా అని చెప్పి అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ గొంగలు అక్కడ. ఏ రకంగా వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తారో తెల్లారి నుంచి కేసులు పోతాయి, మా అమ్మ మీద కేసులు బుక్ అవుతాయి. అంటే ఇప్పుడు సార్ ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే అది నైట్ అయినా ఏ టైం అయినా తలుపు తట్టంగానే లేచి ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే వారికి పేద ధనిక ఇవన్నీ చూడరు. అలాంటి డిపార్ట్మెంట్కి మీరు అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఎండి హుసేన్ గారి కంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవి ఇవి పెద్దగా పట్టించుకోరు, అవన్నీ అవసరం లేదు. అవార్డులు వచ్చినా కూడా నేను పెద్దగా చెప్పుకోను, జస్ట్ నార్మల్గా నేను వ్యవహరిస్తాను అని చెప్పేసి కూడా మీ గురించి విన్నాము. అంటే మీ స్టార్టప్ జర్నీ ఎందుకు ఇలా ఎంపిక చేసుకున్నారు? ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పైగా మీరు వన్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆల్సో. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో లీడర్గా ఉన్నారు, దాంట్లో కూడా వ్యవహరిస్తున్నారు. మరి ఈ డిపార్ట్మెంట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకొని ఇంతమందికి ఆదర్శంగా నిలిచారు సార్? ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలి, అందరూ అన్ని రంగాల్లో ముఖ్యులు కాదు, అన్నీ మనం చేయలేము. నేను అన్ని చేస్తా అని చెప్పలేం. నేను ఒక రంగాన్ని ఎంచుకున్నాను, ఆ రంగానికి న్యాయం చేయాలి, అది నా ధర్మం. కాబట్టి ఆ రంగానికి ఇబ్బంది ఎంత పడుతున్నారు నా కుటుంబ సభ్యులు అన్న భావనతో నేను వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికే నేను గత 2010 నుంచి కష్టపడుకుంటూ వస్తున్నాను. నేను ఎక్కడ ప్రచారాలు చేసుకోలేదు. ఈసారి ఇప్పుడు మీకు తెలుసు, మీరు చెప్పినట్టు అబద్ధము తొందర స్ప్రెడ్ అవుతుంది, నిజం నిర్భయంగా నిజానికి పోతుంది. కాబట్టి నేను నిజమైన కష్టపడుతున్నాను. నిజంగా నా సభ్యులకు నేను ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నా. కాబట్టి వాళ్ళ కోసం దేనికైనా తెగిస్తాను. గతంలో ధర్నా చేశాను, రాబోయే రోజుల్లో కూడా మా సభ్యులకు ఏదన్నా
ఇబ్బంది లేకుండా చేయాలని చేస్తున్నాం. గతంలో 420 మంది 480 మంది మీద కేసులు బుక్ చేశారు మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు. నేను వెళ్ళాను డిఎంఎడ్ వచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చాను. ఆడ కూడా ఎక్కడ దీన్ని అసలు గాయం ఎక్కడ ఉందని అక్కడ ట్రీట్మెంట్ చేస్తేనే సరైన ట్రీట్మెంట్ అవుతా అన్న ఉద్దేశంతో నేను ఢిల్లీ వరకు పోయి మళ్ళీ ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా మాకు అవకాశం ఇస్తలేదు మాట్లాడదామని. ఆర్ఎంపీ లాంటి చిన్న చూపు చూశారు. అయినా కూడా వాళ్ళ దగ్గర పోయి సాధించి మెడికల్ కౌన్సిలింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్మన్తో గతంలో కూడా నేను టైం తీసుకొని అంటే ఏ రకంగా వాళ్ళు ఇస్తే టైం ఇస్తారో వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. అంటే వాళ్ళ వర్షన్ వేరు, మా సభ్యుల యొక్క వర్షన్ కూడా వేరు. కాబట్టి ఈ వర్షాన్ని మనం ఏకంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మాతోనే జరుగుతుందా ఆర్ఎంపీలతోని లేకపోతే ప్రభుత్వంతో జరుగుతుందా అని నేను దాని మీద ఒక నిజ నిర్ధారణ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా సభ్యుల దగ్గర కూడా చాలా పొరపాట్లు ఉన్నాయని దాన్ని మేము సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమని నేను కోరడం కూడా జరిగింది. ఆ అవకాశం కూడా వీళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని మీద రాగానే కేసులు బుక్ చేయడం అనేది చాలా మెడికల్ కౌన్సిలింగ్ వల్ల చాలా మిస్టేక్ ఉంది. దాంతోపాటు 90% మిస్టేక్ వాళ్ళందరూ 10% మా మిస్టేక్ ఉండొచ్చు. గతంలో మా గ్రామీణ వైద్యుల యొక్క ప్రతినిధులు మా లాంటి ప్రతినిధులకు ఏ ప్రభుత్వం అయినా అడిగి చెప్పి అరే మీ వాళ్ళను సరి చేసుకోండి, లేకుంటే మీ ప్రథమ చికిత్స చేసే తరుణంలో వాళ్ళకు ట్రైనింగ్లు ఇప్పించుకోండి, సిఎంఈలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎంఐలు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి సీఎం పెడితే ఆ హాస్పిటల్ వారి మీద కేసు బుక్. అంటే మాకు టెర్రరిస్టుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మేము ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడితే కూడా ఆయనకు ఇబ్బంది ఇప్పుడు మాకు ఎట్లా అంటే అంటరాని వాళ్ళని చూస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి మాకు తీసుకొచ్చి రావడంలో ఈ ప్రభుత్వం విఫలంగా ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియదు. రైట్ సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తున్నారు. అంటే ఇటు స్టేట్ లో కానీ అది కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు గుర్తించి ఎన్నో సేవలు అందించారు. అంటే ఎన్నో విధాలుగా కూడా వారికి అప్రిషియేట్ చేయాలి, అంటే కొంచెం వారికి హామీ ఇచ్చారు. కానీ కేసీఆర్ గారి గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా యాజ్ ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్గా? నేను బీఆర్ఎస్ కాబట్టి నేను బీఆర్ఎస్ గురించి చెప్తాను. కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఈ ఫెయిల్యూర్ గవర్నమెంట్ కన్నా 99% ప్రభుత్వం, ఎందుకంటే ఉద్యమం చేసి ఆయన కొట్లాడి తీసుకున్న మహాత్మా కాబట్టి ఆయన ఒక ఏ అట్టడుగు వర్గాలకు ఎవరికి ఏ అవసరం పడుతుందో ఎవరికి ఏ అవసరాన్ని బట్టి మనం వాళ్ళకు హెల్ప్ చేద్దామని ఆలోచించి చేసే మేధావి ఆయన. ఇప్పుడు ఇక్కడ మేధావి కానీ లేదు అంటే నేను ఎవరికి విమర్శిస్తలేను. ఇక్కడ పార్టీల విషయం పక్కకు పెట్టండి. నా సభ్యత్వం, నా అసోసియేషన్, నా ఆర్ఎంపీ మిత్రుల గురించి నాకు ముఖ్యం. నాకు వేరే రాజకీయం అవసరం లేదు. కాబట్టి నా కుటుంబ సభ్యులకు నేను కాపాడుకోవాలి ఏ రకంగా అనేది నేను ముందుకు వెళ్ళి వాళ్ళ మీద నేను ఫైట్ చేస్తున్నాను. ప్రభుత్వం దయచేసి ఇప్పుడన్నా గుర్తించి, ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు, మిమ్మల్ని గుర్తు రాష్ట్రంలో 60-70 వేల మంది ఉన్నాం, 60-70 వేల కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కాదు కదా. కాబట్టి ఆయన ఈ రకంగా ఎక్కడన్నా ఆలోచించాలి. మీ ఛానల్ ద్వారా కనీసం అక్కడ వరకు చేరుకుంటాన ఉద్దేశంతోనే నేను ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇద్దామని ఆలోచనతో రావడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని 70,000 మంది కుటుంబాలను కాపాడండి. మీరు అందరినీ చూస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని చూసి మీరు కూడా చల్లగా ఉంటారని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ప్రభుత్వం ఆదుకోండి, ఆర్ఎంపీ డాక్టర్లను గుర్తించండి, వారికి ఇచ్చిన మాటను నెరవేర్చండి అని చెప్పేసి కూడా ఎండి హుసేన్ గారు అంటున్నారు. చూద్దాం మరి గవర్నమెంట్ దృష్టికి ఇది వెళ్తే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా, ఆర్ఎంపీ పట్ల వారికి కృతజ్ఞతలు తెలుపుతారా లేదా అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.